హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇక ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే, ఇక నాకైతే ఒక ముచ్చటైతే చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే, ఇక తాటి చెట్టు నీడ కాదంట, ఉంచుకున్న ప్రేమ ప్రేమ కాదంట. నిజంగానే ఫ్రెండ్స్, ఉంచుకున్న వాళ్ళ తాటి చెట్టు కింద ఇప్పుడు నీడు ఉందని మనం వాళ్ళు నిలబడ్డాం అనుకో, అది కొద్దిసేపట్లో నా నీడు ఎక్కడి నుంచో ఎక్కడికి పోతుంది. అట్లనే కట్టుకున్న వాళ్ళని ఇచ్చిపెట్టి అటు ఇటు కానీ సంబంధాలు పెట్టుకునేటోళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో చెప్తున్నా నేను. ఉంచుకున్న ప్రేమ ఎంత, తాటి చెట్టు నీడు ఎంతో ఉంచుకున్న వాళ్ళ ప్రేమ కూడా అంతే. భగవంతుడు మనకు ఒక మంచి బంధాన్ని ఇచ్చిండు, మంచి లైఫ్ని ఇచ్చిండు. దాన్ని వదిలిపెట్టుకుంటారు, బయటికి పోయి వాళ్ళతో మనకి ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పుకుంటానికి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో లేనిపోని రిలేషన్స్ పెట్టుకొని జీవితాలు అనేది మస్తు అంటే మస్తు ఆగం చేసుకుంటారు. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఆన్ చేసినా, వార్తలు విందామన్నా, టీవీ ఆన్ చేసినా ఇప్పుడు ఎక్కువ చెప్పేది ఇదే అనమాట. పిల్లల్ని చంపడం, ఇంకొకరితో పోవడం, భార్యను చంపడం, ఇంకొకరితో వెళ్ళడం, గీసోని ముచ్చట్లు అనిపిస్తున్నాయి. ఎందుకు అసలు ఏమైపోతుంది ఈ సమాజం? ఏమి ఇస్తుంది ఉన్న పిల్లలకు ఈ సమాజం అంటే అసలు ఏం అర్థమవుతలేదు. ఉన్న బంధాలతో మేము హ్యాపీగా ఉండేదానికి కాని బంధాలు పెట్టుకొని ఉన్నోళ్ళని చంపుకునేది అసలు ఎందుకు ఇట్లా తయారవుతారు ఈ లోకం? అర్థమవుతలేదు. ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, మనకు భగవంతుడు ఒక బంధాన్ని ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. మనం నలుగురికి చెప్పుకునే బంధానికి ఇయ్యం కానీ నాలుగు గోడల మధ్యన దాచుకొని తిరిగే బంధాలకు ఎందుకు విలువిస్తారు ఈ జనాలు? నాకైతే అర్థమవుతలేదు. ఒకటి మాత్రం నిజము, మన అనుకున్న వాళ్ళతోటి మనం ఉన్నంత వరకే మనకి విలువ, వాళ్ళకి విలువ. కానిపోని బంధాలు పెట్టుకొని జీవితాలను ఆగం చేసుకోకూరి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలను ఆగం చేయకూరి. మీ కడుపులో పుట్టిన వాళ్ళ పిల్లల జీవితాలు ఇంకా నాశనం చేస్తారు. తినే అరగకుంటే పోతోళ్ళు మీరు పోర్రి, కానీ పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? ఆ పిల్లల్ని ఎందుకు అంటారు, ఎందుకు చంపుతారు? మానవత్వం అనేది లేకుండానే సమాజం అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అడ్డమైన రిలేషన్స్ పెట్టుకోవడం అయితే చాలా తప్పు. అలాంటివి ఏమైనా ఉంటే మానేసుకోండి. మీకు భగవంతుడు ఇచ్చిన బంధాలతోటి హ్యాపీగా బతకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.